నెల్లూరు నగరంలోని బృందావనంలో ఫీనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ను నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రారంభించారు. సందర్భంగా వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ గోకులకృష్ణ, డాక్టర్ వైష్ణవి పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పెంచలయ్య, డాక్టర్ నిర్మల, డాక్టర్ మస్తాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా పలువురు డాక్టర్లు డాక్టర్ వైష్ణవి, డాక్టర్ గోకులకృష్ణకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు ఫీనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు ఓపెనింగ్ సెరమనీ జరుగుతుంది. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాము. చాలా కష్టపడి ఈ రోజులు ఒక నెల్లూరుకి ఒక మంచి న్యూబోర్న్ హాస్పిటల్, ఒక న్యూరాలజీ హాస్పిటల్, నరాల సంబంధమైన ఇన్ని రోజులు కష్టపడింది ఇంతకు పైన మన ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది. అది మీరందరూ వచ్చి మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకునేసి మీరు ఎలా ఉంది మీరు చెప్పగలరా, దాంతోపాటు మీ వైద్యాల్లో ఎంత మార్పులు వస్తాయని మేము చూపిస్తాం. సరే, ఈరోజు ఈ ఫంక్షన్కి అందరికీ వచ్చి గ్రేస్ చేసిన దానికి మీకు మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం. సార్ గారికి చాలా సంతోషం, సార్ గారి ప్రసెన్స్ వచ్చింది ఈరోజు, చాలా హ్యాపీ. ఈరోజు మీకు అందరికీ రుణం పడి ఉంటాం. చాలా థ్యాంక్ యూ. यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वत वसन्त अस्यासीदाद्यो ग्रीष्म यद्म शरद्धवेदानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोर्ध्वमुदैत् पुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विश्वं व्यक्रामतो. న్యూరాలజిస్ట్గా నా సేవలను అందిస్తున్నాను. ఈరోజు ఎక్స్క్లూజివ్గా న్యూరో స్పెషాలిటీ హాస్పిటల్ మనకి నెల్లూరు జిల్లాలో ఇంత అధునాతన సదుపాయాలతో, ఇంత అధునాతన ఫెసిలిటీస్తో ఏది ఓన్లీ న్యూరాలజీ కంటూ ఎటువంటి హాస్పిటల్ లేదు. సో ఈ హాస్పిటల్లో న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ఇంకా ఎటువంటి న్యూరాలజీకి సంబంధించిన అన్ని సేవలు ఒకటే రూఫ్ కింద, అన్ని న్యూరాలజీ టెస్ట్లు కానివ్వండి, అన్ని న్యూరో ప్రాబ్లమ్స్ కానివ్వండి, న్యూరో ఐసీయూ, ఎక్స్క్లూజివ్ 10 బెడెడ్ అడల్ట్ న్యూరో ఐసీయూ ఉంది, అండ్ స్ట్రోక్ ఐసీయూ. పక్షవాతం వచ్చిన 4 గంటల లోపల కనుక వచ్చినట్టయితే ఈ థ్రాంబోలైసిస్ అనే ఇంజెక్షన్స్, ప్లస్ పక్షవాతానికి స్పెషల్ కేర్, రీహాబిలిటేషన్, ఇవన్నీ ఈ హాస్పిటల్లో ఎక్స్క్లూజివ్ న్యూరో స్పెషాలిటీస్ సేవలు అందజేయబడతాయి. దీంతోపాటు న్యూరో సర్జరీ సేవల్ని కూడా మేము త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాం. థ్యాంక్ యూ. పక్షవాతం రాకముందు కొన్ని టెస్టులు ఉన్నాయి, ఆ టెస్టులు కూడా ఈ హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నాయి టెస్ట్ చేయడానికి. సరే, ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నెల్లూరులో బృందావనం మెయిన్ రోడ్లో ఈరోజు ఫినిక్స్ అనే ఒక హాస్పిటల్, 50 బెడెడ్ హాస్పిటల్ని యాక్చువల్గా డాక్టర్ గోకుల్ గారు, డాక్టర్ వైష్ణవి ఈరోజు ప్రారంభించడం జరిగింది. వారికి నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు ప్రభుత్వం కూడా హై ప్రయారిటీ హెల్త్కి ఇస్తుంది. ఎందుకంటే ప్రజల ఆరోగ్య పరిస్థితి మానసికంగా కానీ శారీరకంగా కానీ బాగుంటే బాగా వచ్చేయగలరు. మానసికంగా బాగాలేకపోయినా చేయలేరు, శారీరకంగా బాగాలేకపోయినా చేయలేరు. ఎప్పుడైతే సరిగా చేయలేరో వారి యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది. వాళ్ళ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. కాస్త రాష్ట్రం డెవలప్ కావాలా, అటుపక్క సంక్షేమాలు చేయాలా, అభివృద్ధి చేయాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెరగాలి అంటే ప్రతి ఒక్కరూ ఇండివిజువల్గా తీసుకుంటే ప్రతి ఒక్కరి యొక్క ఆదాయం పెరగాలి. ప్రతి ఒక్కరి ఆదాయం పెరగాలంటే వాళ్ళు మానసికంగా, శారీరకంగా హెల్తీగా ఉండాలనేది ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఇది. అందుకని ఈరోజు యోగాకి హై ప్రయారిటీ ఇస్తున్నారు. రేపు 21వ తేదీ భారత ప్రధానిని పిలిపించి ఇంటర్నేషనల్ యోగా డే జరుగుతున్నారు. మన ముఖ్యమంత్రి గారు రెగ్యులర్గా హెల్త్ డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు నెల్లూరులో ఈ యొక్క హాస్పిటల్ని ప్రారంభించడం ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. ఇక్కడ పీడియాట్రిక్ ప్లస్ న్యూరాలజీకి సంబంధించిన స్పెషాలిటీస్ యాక్చువల్గా ఉంటాయి. యాక్చువల్గా
ఈరోజు అవేర్నెస్ కూడా బాగా పెరిగింది. మెడికల్ కాలేజీ 2019-20లో నెల్లూరులో పెట్టినప్పుడు ఈ బృందావనంలో కానీ ఇలాంటి పొగతోటలో కానీ ఇలాంటి మాగంట్లోట్లో కానీ ఇప్పుడున్న హాస్పిటల్లో ఒక 10% కూడా లేవు. కానీ ఈరోజు హాస్పిటల్స్ వచ్చిన పేషెంట్స్ కంటిన్యూస్గా అన్ని హాస్పిటల్స్కి వస్తున్నారు. కారణం ఏంటంటే అవేర్నెస్ బాగా పెరిగింది. అదేవిధంగా ఇన్సూరెన్స్లు వచ్చినాయి. ఈ విధంగా యాక్చువల్గా అవేర్నెస్ హెల్త్కి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కోరుకుంటుందో ప్రతి ఒక్కరి హెల్త్ బాగుండాలని దాంట్లో భాగంగా ఈరోజు ఈ ఫినిక్స్ యొక్క మేనేజ్మెంట్ ఈ హాస్పిటల్ ప్రారంభించింది. ఒక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి హెల్త్ కేర్ అందరికీ తీసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. రావడం మంత్రివర్యులు నారాయణ గారు చాలా సంతోషం. హాస్పిటల్స్ ఈరోజు ఉండే పరిస్థితుల్లో చాలా అవసరం. సార్ చెప్పినట్టు ఇంపార్టెన్స్ ఫర్ హెల్త్ మన గవర్నమెంట్ ఇస్తుంది, మనం ఇచ్చుకోవాలి. మన సొంతంగా కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆరోగ్యం గురించి ఖచ్చితంగా ఆలోచించుకోవాలా. మనకి ఈరోజు ఇటువంటి హాస్పిటల్స్ మనకి రావడం నెల్లూరులో అదృష్టం. ఎందుకంటే ఒక న్యూరాలజీ పీడియాట్రిషియన్ కాకుండా నియోనేటాలజీ అనేది దీస్ యంగ్ చిల్డ్రన్ పుట్టినప్పుడు ఒక్కోసారి వాళ్ళ పరిస్థితులు ఎట్లుంటాయంటే గ్రామ్స్ పుడతారు, కేజీకి పుడతారు. ఇటువంటివన్నీ ఈ టైప్ ఆఫ్ హాస్పిటల్లో అది స్పెషల్ కేర్ ఉంటుంది. సో ఇటువంటి హాస్పిటల్ మనోళ్ళు ఏంటంటే ఇక్కడ లేదు అని మద్రాసు పోవడం, లేదంటే హైదరాబాదు డిఫరెంట్ సిటీస్కి పోతున్నారు. ఆ ఫెసిలిటీ వీళ్ళిద్దరూ ఇక్కడ వైష్ణవి అండ్ గోకుల్ క్రియేట్ చేశారు. అంటే వాళ్ళు ఎంత ముందో థాట్తో ఇటువంటి మంచి హాస్పిటల్ని వాళ్ళు బిల్డ్ చేయడం చాలా సంతోషం. అట్నే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే బోత్ దర్ పేరెంట్స్, వైష్ణవీస్ పేరెంట్స్ పెంచలయ్య గారు, ఇందిరమ్మ గారు, బోత్ ఆర్ డాక్టర్స్. వాళ్ళు గవర్నమెంట్కి సర్వీస్ చేస్తున్నారు. సో వాళ్ళకి తెలుసు దీని ఎంత ప్రాధాన్యత ఇవ్వాలా హెల్త్కి అనేది. వాళ్ళు సేవ చేస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళ డాటర్ అండ్ సనిల్లా కాబట్టి వాళ్ళ గైడెన్స్ తోటే ఐ విష్ దెమ్ ఆల్ సక్సెస్. దే షుడ్ బి సక్సెస్ఫుల్ and bright future for them. Thank you.